రాష్ట్రాభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం 3 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పర్యటించిన మంత్రి బడ్జెట్ కేటాయింపులు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గత వైసీపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలను కూడా రెన్యువల్ చేయకుండా వెళ్లిపోయారని ఆరోపించారు మంత్రి సంధ్యారాణి. 5 ఏళ్లలో యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పులివెందుల ఎమ్మెల్యే నీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి, నీకు ప్రజలు 11 సీట్లే ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి స్పీకర్ గారు ఇవ్వరు, ముఖ్యమంత్రి గారు ఇవ్వరు, గవర్నర్ గారు ఇవ్వరు. అది కూడా తెలియకుండా ఇన్నాళ్ళు రాజకీయం చేస్తున్నావు అని అంటే ఏమర్థం అవ్వాలి? అసలు నీకు ఏం అర్థం అవుతుంది? మరి జాబ్ క్యాలెండర్ అని ఏ ఉద్యోగం ఇచ్చారు? కేవలం నీ కార్యకర్తలకి, నీ మనుషులకి, నీ అనుచరులకి ఇచ్చుకున్న పోస్టులు వాలంటీర్లు ఇచ్చి ఎంతమంది వాలంటీర్లు ఇచ్చావు? 2 లక్షల మందికో ఎంతమందికో ఇచ్చారు, అంతేనా? 2 లక్షలో 3 లక్షలో ఏమో వాళ్ళకి తెలియాలి, మనకు తెలియదు. వాలంటీర్లు ఇచ్చి ప్రతి సంవత్సరం దాన్ని రెన్యువల్ చేసుకుంటూ రావాలి. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయాలి. మొదటి సంవత్సరం చేసావు, 2వ సంవత్సరం చేసావు, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ఏం చేశారు? గత సంవత్సరం అక్టోబర్ నెలకి వాలంటీర్లవి అయిపోయాయి, టైం అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? రెన్యువల్ చేయాలి కదా, ముఖ్యమంత్రి ఆయన కదా, అప్పుడు 23లో చేయాలి కదా, చేయలేదు. వదిలేసి వాళ్ళకి అప్పనంగా ప్రభుత్వ డబ్బును ప్రతి నెల ఇచ్చికెళ్ళిపోతున్నాడు.